టాలీవుడ్ బ్యూటీ రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్ మూవీ యానిమల్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉంది. సినిమాతో బిజీగా ఉంటేనే సోషల్ మీడియాలో అందాల ఆరబోత తగ్గించడం లేదు ముద్దుగుమ్మ. కిరాక్ పార్టీ అనే చిన్న సినిమా ద్వారా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన రేంజ్ అందరికంటే టాప్ అంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ లవ్, పెళ్లి వార్తలతో పాటు ఫేక్ ఫోటోలు, న్యూడ్ వీడియోలతో నిత్యం నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. బాలీవుడ్ ప్రిన్స్ రణబీర్ కపూర్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్స్ పక్కన జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా బోల్డ్ లుక్స్తో హాట్ అండ్ క్లీవేజ్ పార్ట్ కనిపించే డ్రెస్సులతో ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలకు రష్మిక మందన గ్లామర్ చూసి నెటిజన్లు, కుర్రాళ్ళు పడి చేస్తున్నారు. 12 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. స్టన్నింగ్ బ్యూటీ, గార్జియస్, అబ్సల్యూట్ బ్యూటీ అంటూ కమెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల్లో రష్మిక ఫీమేల్ సెంట్రిక్ కథాంశంతో సినిమా కూడా చేస్తుంది. ఈ సినిమాకు రెయిన్బో టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ బైలింగ్వల్ ప్రాజెక్టుకు శాంతా రూబిన్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తుందని, ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే ఇదంతా పుకార్లేనని హీరో క్లారిటీ ఇచ్చినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియా పోస్టుల ద్వారా కుచ్ కుచ్ హోతా హై నడుస్తుందని చెవులు కొరుక్కుంటుంటారు నెటిజన్లు. ప్రస్తుతం రష్మిక మందన లైఫ్ స్టైల్ ఏషియా కోసం చేసిన ఫోటోషూట్లో నిజంగా మోడ్రన్ మోనాలిసా కనిపిస్తుంది. అందుకే లైక్లు లక్షల్లో, కమెంట్లు వేలల్లో వస్తున్నాయి. అయితే రష్మిక మందన లవ్ స్టోరీపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. రెయిన్బో, చావా, గర్ల్ ఫ్రెండ్ సినిమాలు ప్రస్తుతం రష్మిక మందన చేతిలో ఉన్నాయి. ఈ నటి ఒక్కొక్క సినిమాకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. యానిమల్ హిట్ కావడంతో మరింత రేటు పెంచిందని టాక్. ఈ ముద్దుగుమ్మ ప్రేమ, ప్రియుడు, పెళ్లి పేరు చెప్పగానే కెరియర్ ముఖ్యమంటూ దాటవేస్తూనే వెకేషన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడల్లా టాలీవుడ్ స్టార్ హీరోకి ఇండైరెక్ట్గా మెసేజ్లు పెడుతూ వార్తలకు మరింత ఆజ్యం పోస్తుంది.